Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Indians achievements in science and technology. భారతీయులు శాస్త్ర సాంకేతిక రంగాలకు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. వాళ్ళు సాధించిన విజయాల గురించి చర్చిస్తాను. సో సిలబస్ తీసుకుంటే ఇప్పుడు టీఎస్పీఎస్సికి సంబంధించి జనరల్ సైన్స్, ఇండియాస్ కాంట్రిబ్యూషన్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంది సిలబస్లో. ఇప్పుడు 2 పార్ట్స్గా దాన్ని డివైడ్ చేసుకుంటే జనరల్ సైన్స్ అన్నప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, టెక్నాలజీ. సో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రము, జీవశాస్త్రము, శాస్త్ర సాంకేతిక రంగాలు. వీటిల్లో మళ్ళీ స్ప్లిటప్ చేసుకుంటే ఒక 2 మార్కులు నేను అసెస్ చేయడం ఏమంటే ఒక 2 మార్కులు ఫిజిక్స్కి, 2 మార్కులు కెమిస్ట్రీకి, 2 మార్కులు బయాలజీకి, 2 మార్కులు టెక్నాలజీకి వెళ్తాయి. 1 మార్కు, ఒక 7 మార్కులు దీంట్లో వస్తే సో మొత్తం ఒక 13 టాపిక్స్ ఉంటాయి. 13 టాపిక్స్కి 150 మార్కులు ఉంటాయి. సో ఒక్కొక్క దానికి 12 మార్కులు వస్తాయి. సో 12లో ఒక 7 ఇక్కడ, 5 ఇండియాస్ అచీవ్మెంట్స్ కిందికి రావచ్చు. సో ఇండియన్స్ అచీవ్మెంట్స్ అంటే శాస్త్రవేత్తల గురించి ఒక 2 మార్కులు, ఇండియాస్ అచీవ్మెంట్స్ అంటే ఒక 3 మార్కులు, స్పేసు, న్యూక్లియర్, బయోటెక్నాలజీ, డిఫెన్స్, నానో టెక్నాలజీ వాటిలో కలుపుకుంటే ఒక 3 మార్కులు ఇండియాస్ అచీవ్మెంట్స్లో రావచ్చు అన్నమాట. సో ముఖ్యంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్పేసు, డిఫెన్స్ ఇట్లాంటివన్నీ కూడా లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ అడిగే అవకాశం ఉంది వాటిల్లో. సో అవి కరెంట్ అఫైర్స్లోకి కవర్ అవుతాయి. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఒక 25 మార్క్స్ వస్తాయి అనుకుంటే ఒక 4-5 దాకా సైన్స్ అండ్ టెక్నాలజీవి కరెంట్ అఫైర్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. ఈరోజు నేను కవర్ చేస్తున్న ఇండియన్స్ అచీవ్మెంట్స్ అంటే శాస్త్రవేత్తలు, ఒక 30 మంది శాస్త్రవేత్తలని నేను ఈరోజు కవర్ చేస్తాను. 30 సైంటిస్ట్. మనము 30 మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పమంటే చెప్తాం, 30 మంది రాజుల పేర్లు చెప్పమంటే చెప్తాం, 30 మంది సినిమా యాక్టర్ల పేర్లు చెప్పమంటే చెప్తాం, 30 మంది శాస్త్రవేత్తల పేర్లు చెప్పమంటే ఒక 10-15 చెప్పేసి ఇంకా చెప్పలేకపోతాం. సో ఇది ఎందుకు తప్పు అనమాట. ఎందుకంటే ఈ శాస్త్రవేత్తలు ప్రపంచానికే జ్ఞానాన్ని ఇచ్చి మనం ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్యమైన కారణం ఈ శాస్త్రవేత్తలే. వాళ్ళు ప్రాతస్మరణీయులు. వాళ్ళ గురించి మనం ఎగ్జామ్ గురించే కాకుండా మామూలుగా కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ చరిత్ర అర్థం చేసుకోవాలంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఈ చరిత్ర ఎలా మూవ్ అయిందో తెలుసుకోవాలి. హిస్టరీ అర్థం చేసుకోవడంలో ఇది తెలుసుకుంటేనే ప్రపంచమంతా ఇప్పుడు ఫైర్ కనుక్కోవడము, లేకుంటే ఎలక్ట్రిసిటీ కనుక్కోవడము, మొబైల్ ఫోన్ కనుక్కోవడము, ఇవి ఎంత రెవల్యూషనైజ్ చేసినాయి ప్రపంచాన్ని. వీటన్నిటికి వెనకాల ఎవరున్నారు? సో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ప్రపంచంలో శాస్త్రవేత్తలే అనమాట. దాంట్లో ముఖ్యమైన భారతీయ శాస్త్రవేత్తల గురించి చాలామందికి తెలియదు, ప్రపంచానికి తెలియదు, మనకు తెలియదు. మనం అజ్ఞానంలో ఉన్నాం. ఇదంతా ఎవరో వేరే వాళ్ళు వెస్టర్నర్స్ కనుక్కున్నారు అనుకున్న విషయాలన్నీ భారతీయ శాస్త్రవేత్తలే కనుక్కొని ఉన్నారు. అవన్నీ నేను ఈరోజు చెప్తాను. మొదటగా బౌధాయన 800 BCలో బౌధాయన అనే ఈయన అమేజింగ్ సైంటిస్ట్. సులభ శాస్త్రాస్ అనేది రాశాడు. సులభ శాస్త్ర, నియర్ యాక్యురేట్ వాల్యూ ఆఫ్ పై మనం 22/7 కింద తీసుకుంటాం కదా. 2πr, πr², ఈ సర్కిల్కి సంబంధించినటువంటి పై రూపంలో మనం క్యాలిక్యులేషన్స్ వస్తాయి కదా. ఈ పై వాల్యూ కనుక్కున్నాడు అనమాట. హీ గేవ్ ది థీరం టుడే నోన్ యాజ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అంటే అమేజింగ్. నేనైతే మొదట పైథాగరసే కనుక్కున్నాడు అనుకుని చాలా రెస్పెక్ట్, గ్రేటే. అతను కూడా ప్యారలల్గా ఇద్దరు కనుక్కొని ఉండొచ్చు, కానీ మొదట కనుక్కొనింది వచ్చి A² + B² = C² కదా. ఇది నిజానికి కోఆర్డినేట్ జామెట్రీలో కూడా వాడచ్చు. ఇదే అమేజింగ్ అనిపిస్తుంది నాకు. 2 పాయింట్స్ డిస్టెన్స్, ఇప్పుడు x1 y1 x2 y2. సో దీన్ని మనం √(x1 - x2) + y1 - y2) అని పెట్టుకుంటాం కదా. అది చూస్తే నిజానికి ఇది y2 - y1, ఇది x2 - x1. సో ఇట్లా b వచ్చి x2 - x1. ఈ రెండింటి స్క్వేర్ A² + B² చేస్తే C² వస్తుంది. అంటే ఈ రెండింటిని స్క్వేర్స్ చేసి కూడి దానికి √ కనుక్కుంటే C వస్తుంది. ఈ డిస్టెన్స్ వస్తుంది అనమాట. ఈ రకంగా ఎన్నో విషయాలు ఉన్నాయి.
ఈ పైథాగరస్ థీరం ద్వారా. ఇది మెయిన్గా కనుక్కునింది ఎవరు? బౌద్ధ ఆయన 800 BCలో కనుక్కున్నాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 2ని 577/408 అని ఈయన చెప్పాడు. అంటే 5 డెసిమల్ ప్లేసెస్ వరకు కరెక్ట్. అది అంత యాక్యురేట్ కరెక్ట్ నెంబర్ చెప్పగలిగాడంటే అతను బౌధాయనుడు. చాలా గ్రేట్ సైంటిస్టు, అమేజింగ్. ఇప్పుడు మనం ఐన్స్టీన్ గురించి ఎలా అనుకుంటామో అంత గొప్ప వ్యక్తి అతను. కనాదా సేజ్ ఇతను ఒక ముని. కనా అంటే ఆటం, అణువు. అదే ఆయన పేరు, ఆయన కనుక్కున్న శాస్త్రాన్ని బేస్ చేసుకుని ఆయన పేరు వచ్చింది. ఆయన 6th, 2nd century BCలో ఉన్నాడు. హీ గేవ్ ది ఐడియా ఆఫ్ పరమాణు, ఆటం. ఒక పరమాణు అంటే ఏమన్నాడు ఆయన? ఇండిస్ట్రక్టబుల్ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ విచ్ కెనాట్ బి డివైడెడ్ ఫర్దర్. ఏ పదార్థాన్ని అయితే మరింత చిన్నగా చేయలేమో దాన్నే పరమాణువు అన్నాడు అతను, ఆటం అన్నాడు. దాన్నే తర్వాత కాలంలో డాల్టన్ సిమిలర్ అబ్జర్వేషన్స్ చేసి డాల్టన్స్ అటామిక్ థియరీ అన్నాడు. అది ఫౌండేషన్ అటామిక్ థియరీకి. సో ఆయన మొట్టమొదట కనుక్కునింది గ్రేటెస్ట్ కెమిస్ట్ అనొచ్చు ఇతన్ని మనము. కెమిస్ట్రీలో ఈ అటామిక్ థియరీని స్టార్ట్ చేసిండేదే కనాదా. చరక 300 BCలో ఉన్నాడు ఈయన. ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అనొచ్చు ఇతన్ని. అలాగే ఆయుర్వేద కనుక్కునింది ఇతనే. చరక సంహిత అనే పుస్తకం కూడా రాశాడు. నోన్ ఫర్ హిస్ వర్క్స్ ఆన్ మెటబాలిజం అండ్ ది ఫండమెంటల్స్ ఆఫ్ జెనెటిక్స్. సో ఈ మెటబాలిజము, ఈ జెనెటిక్స్కి సంబంధించిన ఫండమెంటల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఆయన 3 విషయాలు మెయిన్గా ఫోకస్ చేశాడు. త్రిదోష అంటారు. వాత, పిత్త, కఫ అని 3 ఉంటాయి. ఆ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో మూమెంటు, ట్రాన్స్ఫర్మేషను, లూబ్రికేషన్ అండ్ స్టెబిలిటీ మూడింటిని బేస్ చేసుకొనే ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీకి సంబంధించి కూడా దీంట్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయన్నమాట. మనం ఈ మధ్య చూస్తున్నాం ఈ వైరస్లకు సంబంధించి, ఇమ్యూనిటీకి సంబంధించి. నా పర్సనల్ లైఫ్లో కూడా మా నాన్నగారికి క్యాన్సర్ వస్తేనేమో నేనే ఇదేంటి అలోపతిలో లేదు ఎక్కువ రోజులు బతకడంటే నేను ఆయుర్వేదాలో కూడా ట్రై చేశాను. కీమోథెరపీ చేస్తూనే ప్యారలల్గా ఆయుర్వేదాలో ఒక ఇమ్యూనిటీకి సంబంధించి కౌకాక్టర్కి సంబంధించి, అంటే పాలు ముర్రుపాలలో నుంచి తీసిన పౌడర్లో ఇమ్యూనిటీ ఉంటుంది, అది కలిపి ఇస్తే క్యూర్ అయింది. సో ఇది ఒక వండర్ అనుకోవచ్చు. సో ఇట్లాంటివి చాలా వండర్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. కరెక్ట్ పీపుల్ లేక దాన్ని ఏదో ఒక రాంగ్ పర్సన్స్ ఇప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడంతో ప్రతిదానికి పరిష్కారం ఉన్నాయనేసి మిరకల్ సొల్యూషన్స్ చెప్పడం ద్వారా దానికి కొంత అనుమానాలు ఏర్పడ్డాయి. కానీ ఇది చాలా పరిష్కారాలు లేని జబ్బులన్నిటికీ, అలోపతిలో సొల్యూషన్ లేని వాటికి ఆయుర్వేదాలో ఉన్నాయి. దానికంతా మూల పురుషుడు చరకుడు. ఇంకా సుశ్రుత సంహిత అనేది ఆయన రాసిన పుస్తకం. ఇన్వెంటెడ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, వర్క్డ్ ఆన్ ది డిసెక్షన్ ఆఫ్ డెడ్ బాడీస్. ఆ రోజుల్లోనే వాటిని డిసెక్ట్ చేయడము, ఎక్కడ హార్ట్ ఉంది, ఈ పార్ట్స్ అన్ని ఎక్కడున్నాయి, ఏంటి అవన్నీ అర్థం చేసుకున్నాడు అతను. ఇన్స్ట్రుమెంట్స్ కూడా క్రియేట్ చేశాడు. అవేర్ ఆఫ్ క్యాట్రాక్ట్ ఆపరేషన్స్, కంటికి సర్జరీ చేశాడు, క్యాట్రాక్ట్ సర్జరీస్ చేశాడు అన్నమాట అతను. ఫాదర్ ఆఫ్ సర్జరీ అనొచ్చు. ఇంకా కాకుంటే ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని కూడా అనొచ్చు. అప్పుడు రాజులకో లేకుంటే సైనికులకో వాళ్ళందరికీ ఫేస్ కాలిపోవడం, కట్ కావడం ఇవన్నీ చేసినప్పుడు ప్లాస్టిక్ సర్జరీలు కూడా అవసరం అప్పుడప్పుడే మొదలైనాయి అన్నమాట. అట్లాంటి చాలా గొప్ప మరి డాక్టర్ ఇతను. డాక్టర్ అంటే సర్జన్, చాలా గొప్ప సర్జన్. ఆర్యభట్ట 476 నుంచి 550 మధ్యలో ఉన్నాడనమాట. ఆర్యభట్టీయము, ఆర్య సిద్ధాంత అనేటివి 2 ఈయన రాసిన పుస్తకాలు. సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్. మనము రాహుకేతువులు మింగేస్తే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వస్తుంది అనుకున్న రోజుల్లో అట్లా కాదు బాబు. ఇప్పుడు చంద్రుడు, ఇది సూర్యుడు అనుకో, ఈ సూర్యరశ్మి వస్తూ ఉంటుంది, ఇక్కడ భూమి ఉంటుంది, అర్త్. సో ఇది మూన్, ఇది సన్కి మధ్యలో మూన్ వచ్చేస్తే సన్ కనపడదు, సూర్యగ్రహణం అంటాం.
అది మనము మింగేసింది అది ఇది అనుకునే రోజుల్లో. ఈయన ఈ రకంగా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్, భూమికి చంద్రుడికి మధ్యలో దూరం ఎంత ఉంది, ఇది ఎంత గొప్ప విషయం చూడండి. ప్రపోజ్డ్ ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్, దాని చుట్టూ అది తిరుగుతుంది, తన చుట్టూ తను తిరుగుతుంది అని కనుక్కున్నాడు ఈయన. సర్కంఫరెన్స్ ఎర్త్కి కూడా క్యాలిక్యులేట్ చేశాడు. సో షేప్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నాట్ ఫ్లాట్ అని చెప్పాడు. ముందు బల్లపరుపుగా ఉంటుంది అని అనుకున్న, ఫ్లాట్గా ఉంటుంది అనుకుంటే కాదు, ఫ్లాట్గా లేదని చెప్పింది ఈయనే. ప్లేస్ వాల్యూ సిస్టము చెప్పాడు. యూనిటరీ వాల్యూ, టెన్స్, తర్వాత హండ్రెడ్స్. ఇది ఇక్కడ ఏ ప్లేస్లో ఉంటే, ఇప్పుడు 154 అనుకోండి, 4కి ఎంత వాల్యూ 4, 5కి ఎంత 50 అనమాట, 1కి ఎంత 100, 100 + 50 + 4 కదా, ఇది చెప్పాడు ఈయన. మళ్ళీ జీరో ఒక సింబల్ లాగా, ఒక కాన్సెప్ట్ లాగా 2 ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆర్యభట్ట. వరాహమిహిర 505 నుంచి 587 మధ్యలో ఉన్నాడు. అవంతి ప్రాంతంలో పుట్టాడనమాట, గుప్తుల సామ్రాజ్యంలో. సో పంచసిద్ధాంతిక అనేది ఈయన చాలా ముఖ్యమైన కాంట్రిబ్యూషను. సూర్య సిద్ధాంత, రోమక సిద్ధాంత, పౌలిష సిద్ధాంత, వాసిష్ఠ సిద్ధాంత, పైతామహ సిద్ధాంత, ఇట్లాంటి 5 సిద్ధాంతాలు కలిపితే పంచసిద్ధాంతిక అయింది. ఆయన ఇంకా కూడా బృహత్ సంహిత అనేది కూడా రాశాడు. బృహత్ జాతక అనేది రాశాడనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను, గుర్తుంటుంది. ఇట్లాంటివి తెలుసుకుంటే బాగా గుర్తుంటాయి అన్నమాట. వీళ్ళ పేర్లు చెప్తానే ఏంటి వీళ్ళని. ఈయన జాతకాలు చెప్పేటోడు. అతను వాళ్ళ రాజు యొక్క కొడుకు జాతకం చూసి ఇతను ఒక వరాహం ద్వారా మరణిస్తాడు అని చెప్తాడనమాట. ఒక పంది కోపం వచ్చి రాజు ఇతన్ని జైల్లో పెడితే, తర్వాత ఏమవుతుందంటే ఆ పిల్లోడు ఒక ఆట బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు పంది బొమ్మతో ఆడుకుంటూ చనిపోతాడనమాట. అప్పుడు రాజుకి ఇతని గొప్పతనం అర్థమయ్యి అతను రిలీజ్ చేస్తాడు. వరాహ అంటే పంది. సో మిహిరుడు అనే ఆయన, వరాహమిహిరుడు ఎట్లనంటే ఈ జాతకాలు ఆయన గొప్పగా చెప్పేటోడు. ఇప్పుడు కూడా చెప్తున్నారు కానీ ఈయనంత గొప్పగా ఎవరు చెప్పలేరు, అది చాలా కష్టం. సో ఈయన దాన్ని మొదట బృహత్ జాతక అనే పుస్తకం రాసిన వ్యక్తి అనమాట వరాహమిహిరుడు. అలాగే ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ ఇంప్రూవ్ చేశాడు. సైన్ టేబుల్స్, ఆర్యభట్ట చేసిన సైన్ టేబుల్స్ ఇంప్రూవ్ చేశాడనమాట, ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అంతా. సో ఈ సైన్ థీటాలో వాల్యూస్ అవన్నీ. హీ ఎక్స్ప్లెయిన్ ది షిఫ్టింగ్ ఆఫ్ ఈక్వినాక్సెస్ ఎలా మారుతాయి, స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఈ 2 కాన్సెప్ట్స్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎర్త్ క్వేక్స్ ఎలా వస్తాయి, భూకంపాలు ఎలా వస్తాయో కూడా చెప్పాడనమాట వరాహమిహిరుడు. ఇంకా బ్రహ్మగుప్త 598 నుంచి 670 CE మధ్యలో జీరోతో ఎట్లా కంప్లీట్ చేయాలి, జీరో అనేది ఇండియన్స్ కాంట్రిబ్యూషన్. జీరో లేకుంటే అసలు నెంబర్ సిస్టము లేదు, క్యాలిక్యులేషన్స్ లేవు, ఏది లేదు, మ్యాథమెటిక్స్ లేదు, సైన్స్ ఫిజిక్స్ కూడా ప్రాబ్లం అవుతుంది. జీరో చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ అనమాట జీరో. సో బ్రహ్మస్ఫూత సిద్ధాంత అనేది ఒకటి, తర్వాత కాందకాద్యక అనేది ఒకటి. ఇదే మొదటిదేమో ఒక ట్రీటైజ్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే, రెండోది ప్రాక్టికల్ టెక్స్ట్, ఎగ్జాంపుల్స్ అంతా ప్రాక్టికల్ టెక్స్ట్ అనమాట, అప్లికేషన్స్. సపోజ్ టు హ్యావ్ ఇన్వెంటెడ్ మెనీ ఆస్ట్రనామికల్ ఇన్స్ట్రుమెంట్స్, అబ్జర్వేషన్ కోసం ఆస్ట్రనామికల్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా కనుక్కున్నాడు ఇతను, అంటే టెలిస్కోప్ లాంటివి. షేప్ ఆఫ్ ఎర్త్ ఈజ్ స్పిరికల్ అని కనుక్కునేది ఇతనే. ఇంకా ఎక్లిప్సెస్ యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా చాలా చేశాడు ఇతను. సో క్యాలిక్యులేటింగ్ డిస్టెన్స్ బిట్వీన్ హెవెన్లీ బాడీస్, అంటే వీనస్కి, అర్త్కి, లేకుంటే మూన్కి, అర్త్కి, మార్స్కి, అర్త్కి, ఇట్లా డిస్టెన్సెస్, హెవెన్లీ బాడీస్ యొక్క డిస్టెన్సెస్ని క్యాలిక్యులేట్ చేశాడు. ఎంత అమేజింగ్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ అంటే ఫండమెంటల్. ఇప్పుడు ఈరోజు మనము స్పేస్ సైన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఆ రోజుల్లో ఒక 1000 సంవత్సరాల క్రితం చేసిన ఏం పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ లేకుండానే వాళ్ళు ఇవన్నీ చేశారు. ఇంకా భాస్కర 1 ఇన్స్ట్రుమెంట్స్ కూడా కనుక్కున్నారు వీటి కోసం. 600 to 680 CEలో ఉన్నాడు భాస్కర 1.
మ్యాథమెటిషియను, ఇంకా హిందూ డెసిమల్ సిస్టమ్ అండ్ సర్కిల్ ఫర్ జీరో ఇట్లుంటుంది అని చెప్పి, తర్వాత హిందూ డెసిమల్ సిస్టమ్ 1 to 9 అవన్నీ చెప్పింది ఇతనే. అంతకుముందు రోమన్ సిస్టమ్ ఉండేదనుకోండి, 1 2 ఇట్లా, ఇంకా మళ్ళా 10 తర్వాత మళ్ళీ 11, మళ్ళా ఒక సి అని, ఇట్లా డిఫరెంట్ సింబల్స్. అసలు డెసిమల్ సిస్టమ్ రాబట్టే మనకి ఈ నెంబర్ సిస్టము తర్వాత ఈ క్యాలిక్యులేషన్స్ అంతా వర్కౌట్ అయినాయి. అంతకుముందు హిందూ డెసిమల్, దాన్ని ఇప్పుడు అరబిక్ నెంబర్స్ అంటారు, ఎందుకంటే అరేబియన్స్ దీని నుంచి తీసుకొని వెళ్ళి వెస్టర్నర్స్కి ఇచ్చారు కాబట్టి. ఫాలోవర్ ఆఫ్ ఆర్యభట్ట స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ, అతను ఆర్యభట్ట స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీని ఫాలో అయినాడు. మహాభాస్కరీయ అండ్ లఘు భాస్కరీయ. మహా అంటే పెద్దదని, లఘు అంటే చిన్నదని. అంటే భాస్కరీయ అంటే భాస్కరాచార్యులు రాసిండేది కాబట్టి భాస్కరీయ అనమాట. భాస్కర 1 రాసిండే పుస్తకాలు అవి. మెనీ ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్, చాలా ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ ఇతను కనుక్కున్నాడు. రేషనల్ అప్రాక్సిమేషన్ టు సైన్ ఫంక్షన్స్. సైన్ ఫంక్షన్స్ చాలా ముఖ్యం అనమాట, చాలా క్యాలిక్యులేషన్స్లో సైన్ ఫంక్షన్స్ వాడతాం కాబట్టి. సో ఇవన్నీ కూడా ఆయన చేశాడు భాస్కర 1. ఇంకా భాస్కరాచార్య అని, భాస్కర 2 అని. ఈయన 1114 నుంచి 1185 మధ్యలో ఉన్నాడు. ఈయన బీజాపూర్ కర్ణాటకలో పుట్టాడు. సిద్ధాంత శిరోమణి అని 4 సెక్షన్స్ ఉంటాయి దాంట్లో. అర్థమెటిక్స్, ఆల్జీబ్రా, ప్లానెట్ సిస్టమ్ అంటే ఆస్ట్రానమీ, అండ్ స్పియర్స్ అంటే మెన్సురేషన్. సో ఈ 4టికి సపరేట్ 4 కలిపి సిద్ధాంత శిరోమణి అనేది రాశాడనమాట భాస్కరాచార్య ఆర్ భాస్కర 2. మ్యాథమెటికల్ వర్క్స్ వచ్చి లీలావతి ది గ్రేస్ఫుల్, బీజగణిత సీడ్ ఆఫ్ కౌంటింగ్. సో ఈ 2 చాలా ముఖ్యమైన పుస్తకాలు అనుకోవచ్చు, సిద్ధాంత శిరోమణి నుంచి వచ్చినటివి. వారిది ఫస్ట్ ఎక్స్పౌండ్ సిస్టమేటిక్లీ ది యూజ్ ఆఫ్ డెసిమల్ సిస్టమ్. డెసిమల్ సిస్టము మొట్టమొదట ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది భాస్కర 2 చేశారనమాట. 3/0 ఈజ్ ఇన్ఫినిటీ అని చెప్పాడు. అఫ్కోర్స్ ఆయన జనరలైజ్ చేయలేదు, ఎనీ నెంబర్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ అని జనరలైజ్ చేయలేదు, కానీ 3ని 0తో డివైడ్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది అని కనుక్కున్నాడు. సో ఇన్ఫినిటీ కాన్సెప్ట్ కూడా చాలా గొప్ప కాన్సెప్ట్, అది ఉపనిషత్తుల్లోనే ఉంది. సో ఇవి మనం చూస్తే అమేజింగ్ కాంట్రిబ్యూషన్ ఆస్ట్రానమీకి, మరి మ్యాథమెటిక్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, మెడిసిన్కి మన వాళ్ళు చేసిండేది చూస్తే వీళ్ళు ఫాదర్ ఆఫ్ మెడిసిన్, ఫాదర్ ఆఫ్ ఆస్ట్రానమీ అనే ఇవ్వచ్చు అనమాట. అంత గొప్ప కాంట్రిబ్యూషన్స్ చేశారు. న్యూ మెథడ్స్ ఫర్ సాల్వింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, a² + b² + c = 0 అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని సాల్వ్ చేయాలనుకో, దానికి సొల్యూషన్స్ వీళ్ళు కనుక్కున్నారు ఈయన భాస్కరాచార్య. తర్వాత మాధవ ఆఫ్ సంగమగ్రామ అంటామన్నమాట. 1340 నుంచి 1425 మధ్యలో ఆయన ఉన్నాడు. హీఈస్ కన్సిడర్డ్ ది ఫౌండర్ ఆఫ్ కేరళ స్కూల్ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ మ్యాథమెటిక్స్. ఇది చాలా ఇన్ఫ్లుయెన్షియల్, చాలామంది సైంటిస్టులు, మ్యాథమెటిషియన్స్ ఇక్కడి నుంచి వచ్చారు. దాన్ని ఆయన స్టార్ట్ చేశాడు. ఇన్ఫైనైట్ సిరీస్, క్యాలిక్యులస్, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, ఆల్జీబ్రా వీటిల్లో కాంట్రిబ్యూట్ చేశాడు. మనం వీటిని చదివి అర్థం చేసుకోవడానికే మనకు కష్టాలు అయిపోతున్నాయి. అట్లాంటివి కనుక్కున్నాడు, అన్ని సబ్జెక్ట్స్లో ఆయన వర్క్ చేశాడు. ఫస్ట్ యూజ్ ఇన్ఫైనైట్ సిరీస్ అనమాట, అప్రాక్సిమేషన్స్ ఫర్ ఎ రేంజ్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. ఇన్ఫైనైట్ సిరీస్ని ఫస్ట్ వాడింది ఇతనే. సో డెసిసివ్ స్టెప్ ఆన్వర్డ్స్ ఫ్రమ్ ది ఫైనైట్ ప్రొసీజర్స్ ఆఫ్ ఏన్షియంట్ మ్యాథమెటిక్స్ టు ట్రీట్ దేర్ లిమిట్ ప్యాసేజ్ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు లిమిట్, ఇప్పుడు LT అని పెడతాం కదా, x = 0 to ఇన్ఫినిటీ అనుకో. సో ఇది ఆయన చేశాడు. లిమిట్స్ ఒక 0 నుంచి ఇన్ఫినిటీ దాకా x వెళ్తే ఏమవుతుంది, అలాంటి దాన్ని ఇన్ఫినిటీ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫినిటీ మన వాళ్ళు కనుక్కున్నారని, దాన్ని యూస్ చేశాడు క్యాలిక్యులస్ లిమిట్స్లో. ఇన్ఫ్లుయెన్స్ ఆన్ లేటర్ యూరోపియన్ డెవలప్మెంట్స్ ఇన్ అనాలిసిస్ అండ్ క్యాలిక్యులస్. ఈ క్యాలిక్యులస్ తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు చేశారు కదా, దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయింది ఇది, ఇక్కడి నుంచినే వెళ్ళాయవన్నీ. ఇంకా నోబెల్ ప్రైజ్ వచ్చిన భారతీయులు
లేకంటే భారత సంతతి వాళ్ళు ఎవరో చూద్దాం కొంతమందిని. సివి రామన్ 7th November 1888 పుట్టాడు. పైనీరింగ్ వర్క్ ఆన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. సివి రామన్ అంటేనే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవాలా. నోబెల్ ప్రైజ్ ఎప్పుడు వచ్చింది? 1930లో వచ్చింది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో హీ వాజ్ ది ఫస్ట్ ఏషియన్ అండ్ ఫస్ట్ నాన్ వైట్ టు రిసీవ్ ఎనీ నోబెల్ ప్రైజ్ ఫర్ సైన్సెస్కి అంతకుముందు రాలే ఎవరికి, ఏషియన్స్కి, నాన్ వైట్స్కి కూడా ఎవరికి రాలే, ఈయనే ఫస్ట్. రామన్ ఆల్సో వర్క్డ్ ఆన్ అకాస్టిక్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆయన మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అతనికి. మ్యూజిక్కి, మ్యాథమెటిక్స్కి, ఫిజిక్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది. సో హార్మోనిక్ నేచర్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఇండియన్ డ్రమ్స్, సో తబలా, మృదంగం, వీటి యొక్క హార్మోనిక్ నేచర్ని ఈయన స్టడీ చేశాడు. రామన్ ఎఫెక్ట్ వాజ్ డిస్కవర్డ్ ఆన్ 28th February 1928. అప్పుడు రామన్ ఎఫెక్ట్ అనేది ఆయన కనుక్కున్నాడు. దాన్ని ప్రతి సంవత్సరము నేషనల్ సైన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. కన్ఫ్యూజ్ కావద్దండి. నేషనల్ సైన్స్ డే అంటే సివి రామన్ బర్త్డే అనుకుంటారు చాలామంది. అదే అడగచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ అడిగేటప్పుడు స్టేట్మెంట్ క్వశ్చన్స్లో నేషనల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ది డే ఆఫ్ సివి రామన్స్ బర్త్డే అని ఇచ్చేసాడు అనుకోండి, అవునేమో అనిపిస్తుంది మనకి, సివి రామన్కి సంబంధించిందే కదా ఇది అని. కాదు, ఆయన డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, అది మెయిన్ అనమాట. ఆ రామన్ ఎఫెక్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ సంబంధించింది ఆయన కనుక్కునింది. ఆ డిస్కవరీ చేసిన రోజు, దాంతో నేషనల్ సైన్స్ డే చేస్తున్నాం. 1954 ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హానర్డ్ హిమ్ విత్ భారతరత్న. తర్వాత హరగోవింద్ ఖురానా, అమెరికన్ మాలిక్యులర్ బయాలజిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఆయన అమెరికన్ సిటిజన్, ఇండియా ఆరిజిన్ అనమాట. నోబెల్ ప్రైజ్ 1968లో వచ్చింది. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ జెనెటిక్ కోడ్ అండ్ ఫంక్షన్స్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. సో ఈ ప్రోటియోమిక్స్, ఈ ప్రోటీన్స్, ఇప్పుడు కరోనా కూడా ఒక ప్రోటీన్. సో ఇలాగా మనం ఈ ప్రోటీన్స్ గురించి స్టడీ చేసినాడు. జెనెటిక్ కోడ్ గురించి స్టడీ చేశాడు హరగోవింద్ ఖురానా. అన్రావెల్డ్ ది సీక్రెట్ ఆఫ్ డిఎన్ఏ కోడ్ ఆఫ్ లైఫ్. సో డిఎన్ఏని అర్థం చేసుకున్నాడు అతను. ఈయన జెనెటిక్స్ సంబంధించి చాలా గ్రేట్ సైంటిస్ట్. 1960లో ఖురానా కన్ఫర్మ్డ్ నైనర్బర్గ్స్ ఫైండింగ్స్ దట్ ది వే ఆఫ్ 4 different types of nucleotides are arranged on the spiral staircase of DNA. అంతకుముందు ఆయన కనుక్కున్నదాన్ని కన్ఫర్మ్ చేశాడు. మాలిక్యూల్ డిటర్మిన్స్ ది కెమికల్ కాంపోజిషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూ సెల్. ఈ డిఎన్ఏ మాలిక్యూలే కెమికల్ కాంపోజిషన్ కానీ దాని ఫంక్షన్స్ కానీ ఒక సెల్ది ఎట్లా డిసైడ్ చేస్తుంది అని చెప్పి ఈయన ముందు కనుక్కున్న దాన్ని కన్ఫర్మ్ చేశాడు హరగోవింద్ ఖురానా. జినోమిక్స్లో ఇతను చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ చేశాడు, అందుకే ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ఇతనికి 1983లో ఫిజిక్స్లో వచ్చిందనమాట. మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ బ్లాక్ హోల్స్కి సంబంధించి ఇతని థియరీ చాలా ఇంపార్టెంట్ థియరీ, ఇది చాలా అమేజింగ్. సో ది చంద్రశేఖర్ లిమిట్ అని కూడా తర్వాత అతని పేరు మీద వచ్చిందనమాట. హీ వాస్ ది నెఫ్యూ ఆఫ్ సివి రామన్. ఇది ఇంకో గొప్ప విషయం, సివి రామన్కి నెఫ్యూ ఇతను. చంద్రశేఖర్ బికేమ్ ఏ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ ఇన్ 1953. చంద్ర వాజ్ ఎ పాపులర్ టీచర్ హూ గైడెడ్ ఓవర్ 50 స్టూడెంట్స్ టు దేర్ పిహెచ్డికి. 50 స్టూడెంట్స్కి పిహెచ్డి వచ్చేదానికి గైడ్ చేశాడు. ఆ స్టూడెంట్స్లో కూడా కొంతమందికి మళ్ళీ నోబెల్ ప్రైజ్ వచ్చింది. మోస్ట్ ఫేమస్ వర్క్ కన్సర్న్స్ ది రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ స్టార్స్. ఈ స్టార్స్ నుంచి వచ్చే రేడియేషన్స్ మీద చేశాడు. వైట్ డ్వార్ఫ్ స్టార్స్ గురించి, విచ్ ఆర్ ది డయింగ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ స్టార్స్. ఒక చనిపోతున్నప్పుడు ఒక నక్షత్రము, దానికి సంబంధించి వైట్ డ్వార్ఫ్ స్టార్స్ గురించి ఈయన చేశాడనమాట. తర్వాత వెంకటరామన్ రామకృష్ణన్, హీఈస్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఫార్ హిస్ రీసెర్చ్ into the atomic structure and functions of cellular particles in ribosomes. సో ఈ ఆర్ఎన్ఏస్ గురించి ఈయన చేశాడనమాట.
సో అటామిక్ స్ట్రక్చర్స్ గురించి ఈయన క్యాలిక్యులేషన్స్ చేశాడు. రామకృష్ణన్ వాస్ ఆనర్డ్ విత్ నోబెల్ ప్రైజ్ 2009లో ఇన్ కెమిస్ట్రీ అలాంగ్ విత్ థామస్ ఏ స్టేట్స్ అండ్ అడాయోనాథ్. హీ రిసీవ్డ్ ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ పద్మ విభూషణ్. 2010లో ఈయనకి పద్మ విభూషణ్ ఇచ్చారు. తర్వాత భారతరత్న వచ్చిన వాళ్ళ గురించి చూద్దాం. ఇంతవరకు నోబెల్ ప్రైజ్ వాళ్ళు లేకుంటే చారిత్రకంగా గొప్ప సైంటిస్టుల గురించి తెలుసుకున్న భారతరత్న ఎంతమందికి వచ్చిందో చూద్దాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, చీఫ్ ఆర్కిటెక్ట్ బిహైండ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ కృష్ణరాజసాగర్ డ్యామ్ మాండ్యాలో. అది మనం బృందావన్ గార్డెన్ అంటాం కదా, అక్కడికి పోతుంటాము. అమేజింగ్ ప్లేస్ అది. ముందు తెలుగు సినిమాల పాటలన్నీ అక్కడే తీస్తాండ్రి. సో చీఫ్ ఆర్కిటెక్ట్ దానికి. భారతరత్న 1955లో వచ్చింది. 15th సెప్టెంబర్ ఆయన పుట్టాడు. ఇంజనీర్స్ డే కింద తీసుకుంటారనమాట దాన్ని. హీ హ్యాస్ ది క్రెడిట్ ఆఫ్ ఇన్వెంటింగ్ ఆటోమేటిక్ స్లూస్ గేట్స్. ఇప్పుడు ఆటోమేటిక్గా గేట్స్ ఎత్తేసేదానికి ఆటోమేటిక్ స్లూస్ గేట్స్ అనేటివి కనుక్కున్నాడు ఆయనగా. బ్లాక్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా ఈయన కనుక్కున్నాడు. స్టిల్ కన్సిడర్డ్ టు బి ది మార్వెల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. చాలా గ్రేట్ ఇంజనీర్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సిఎన్ఆర్ రావ్, ఈయనకి భారతరత్న 2014లో ఇచ్చారు. వర్క్డ్ ప్రామినెంట్లీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సాలిడ్ స్టేట్ అండ్ మెటీరియల్స్ కెమిస్ట్రీ. సాలిడ్ స్టేట్ మెటీరియల్ కెమిస్ట్రీలో ఈయన పనిచేశాడు. స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్ట్రక్చర్స్ వీటన్నిటిలో ఈయన పనిచేశాడు అనమాట. హీ హ్యాస్ ఆథర్డ్ అరౌండ్ 1600 రీసెర్చ్ పేపర్స్, 48 బుక్స్. అమేజింగ్ సైంటిస్ట్ ఇతను. ఇట్లాంటి వాళ్ళకి భారతరత్న ఇవ్వాలి. ఇస్తేనే దానికి ఒక గుర్తింపు. ఎవరెవరికో ఇస్తూ ఉంటాము, మరి ఇట్లాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకి ఈ కంటే ఎలాగా. అది మంచి పని చేశారనమాట. సిఎన్ఆర్ రావ్. ఏపీజే అబ్దుల్ కలాం. ఈయనకి సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్సే కాకుండా ప్రెసిడెంట్గా ఉన్నాడు, అన్నీ ఉన్నాడు. అయితే మనము వీ కన్సిడర్ హిమ్ మెయిన్లీ యాజ్ ఏ మిసైల్ డెవలప్మెంట్కి సంబంధించి అతన్ని గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అయితే ఆయన ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3లో కూడా పనిచేశాడు. తర్వాత ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది ఆయనకి చాలా గొప్ప క్రెడిట్ వచ్చిన కాంట్రిబ్యూషను. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్లో ఉన్నాడు. ఇస్రోలో ఉన్నాడు. DRDL పనిచేశాడు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ. వాస్ అపాయింటెడ్ ది సైంటిఫిక్ అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్. సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేశాడు. సెక్రటరీ టు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ ఉన్నాడు. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ DRDO డైరెక్టర్ జనరల్గా పనిచేశాడు. 11th ప్రెసిడెంట్ 2002 నుంచి 2007 దాకా. 97లోనే అతనికి భారతరత్న అనేది ఇచ్చారు. తర్వాత చిదంబరం సుబ్రమణియన్. ఇండిపెండెన్స్ యాక్టివిస్ట్ అతను. ఫార్మర్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ 1964-66. తర్వాత నోన్ ఫర్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ గ్రీన్ రెవల్యూషన్కి ఎట్లయితే మన్మోహన్ సింగ్ మరి ఎకనామిక్ రిఫార్మ్స్ మినిస్టర్గా ఉండి చేశాడో అలాగే ఈయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉండి గ్రీన్ రెవల్యూషన్ని కాంట్రిబ్యూట్ చేశాడు. లేట్ 70sలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలాలో పనిచేశాడు. ఇంటర్నేషనల్ మెయిజ్ అండ్ వీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మెక్సికోలో పనిచేశాడు. భారతరత్న 1998. ఈయన సైంటిస్ట్ కాబట్టి ఈయన్ని అగ్రికల్చర్ మినిస్టర్ చేయడం మంచిదైంది. అట్లే ఎకానమిస్ట్ కాబట్టి మన్మోహన్ సింగ్ని చేయడం మన దేశానికి మంచి జరిగిందనమాట. ఇప్పుడు ఇంకా కొంతమంది గ్రేట్ సైంటిస్టుల గురించి తెలుసుకున్నాం. జగదీష్ చంద్ర బోస్, జేసీ బోస్ అంటారు దీన్ని. ఈ డెవలప్ ది యూజ్ ఆఫ్ గలేనా క్రిస్టల్స్ అనమాట. సో రిసీవర్స్ తయారు చేయడానికి, షార్ట్ వేవ్ లెంగ్త్ రేడియో వేవ్స్ అండ్ ఫర్ వైట్ అండ్ అల్ట్రావైలెట్ లైట్ వాటి కోసం అనమాట. 1895లో 2 years బిఫోర్ మార్కోనీ డెమాన్స్ట్రేషన్ వైర్లెస్ కమ్యూనికేషన్ మార్కోనీకి వచ్చేసింది. 2 ఏళ్ళ ముందే అయినా ఇచ్చేసాడు. ఇదే అన్ఫార్చునేట్ అనమాట. ఇతను కూడా నోబెల్ ప్రైజ్ రావాల్సిన వ్యక్తి రేడియో వేవ్స్ మీద. సో రేడియో కనుక్కున్నాడు. హీ ఇన్వెంటెడ్ మెనీ ఆఫ్ ది మైక్రోవేవ్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ వేవ్ గైడ్స్,
హార్న్ యాంటనాస్, పోలరైజర్స్, డైఎలెక్ట్రిక్ లెన్సెస్, ప్రిజమ్స్ అండ్ ఈవెన్ సెమీకండక్టర్. ఇవన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి సంబంధించి ఎన్నో చేశాడు ఇతను. ఇంకా అతను ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫ్రమ్ ది సన్ చేశాడనమాట, కనుక్కున్నాడు. సో అది మళ్ళీ తర్వాత 1944లో కన్ఫర్మ్ అయింది నేను చెప్పింది కరెక్ట్ అని. బోస్ ఫోకస్డ్ హిజ్ అటెన్షన్ ఆన్ రెస్పాన్స్ ఫినామినా ఇన్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ కూడా మనుషుల్లాగానే జంతువుల్లాగా ఫీలింగ్స్ ఉంటాయి, లేకుంటే రెస్పాన్స్ ఫినామినా ఉంటుందని చూపించాడు. ఇది చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ ఇది. సో ఈ ప్రజెంటెడ్ దట్ నాట్ ఓన్లీ అనిమల్స్ బట్ వెజిటబుల్ టిష్యూస్ ప్రొడ్యూస్ సిమిలర్ ఎలక్ట్రిక్ రెస్పాన్సెస్ అండర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టిమ్యులై. డిఫరెంట్ స్టిమ్యులైలో మెకానికల్, థర్మల్, ఎలక్ట్రికల్, కెమికల్ స్టిమ్యులై అంటే పరిసరాలు నుంచి వచ్చిన స్పందన, దానికి ఇవి ఎలా స్పందిస్తాయి, చెట్లు కూడా స్పందిస్తాయని చెప్పి ఆయన కనుక్కున్నాడు జేసీ బోస్. మేఘనాథ్ సాహా has contributed in the arena of thermal ionization of elements, led to the formulation of what is known as the Saha equation. Saha equation అనేది వచ్చిందనమాట ఈయన కనుక్కున్న దాన్ని బేస్ చేసుకొని. థియరీ ఆఫ్ హై టెంపరేచర్ అయనైజేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు స్టెల్లార్ అట్మాస్ఫియర్ as expressed by the Saha equation is fundamental to modern astrophysics. ఆస్ట్రోఫిజిక్స్, ఇప్పుడున్న మోడర్న్ ఆస్ట్రోఫిజిక్స్కి ఇది ఈ ఈక్వేషన్ చాలా ఫండమెంటల్ ఈక్వేషన్ అనమాట. హీ వాజ్ ఆల్సో ది చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ రివర్ ప్లానింగ్. ఎంత డైవర్స్ పర్సనాలిటీ చూడండి. ఇతను రివర్ ప్లానింగ్ చేశాడు. ఒరిజినల్ ప్లాన్ ఆఫ్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఇతనే చేశాడు. తర్వాత సత్యేంద్రనాథ బోస్ is of course most remembered for his excellent role played in the class of particles bosons. ఈయన పేరు మీదనే బోస్ పేరు మీద బోసాన్ అనేది వచ్చిందనమాట. తర్వాత ఐన్స్టీన్ ట్రాన్స్లేటెడ్ బోసెస్ పేపర్ ప్లాంక్స్ లా అండ్ హైపాథసిస్ ఆఫ్ లైట్ క్వాంటా అనే ఒక పేపర్ ఈయన తీసుకొని జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఎవరు? ఐన్స్టీన్ పేపర్లు మనం ట్రాన్స్లేట్ చేసుకోవడం కాదు హిందీలోకి. ఈయన సత్యేంద్రనాథ్ బోస్ పేపర్ని ఐన్స్టీన్ జర్మన్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత దాన్నే బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ అనేదానికి బేసిస్ అయిందనమాట. అది బోసాన్ అంటే ఏంటి? బోసాన్ అంటే సబ్ అటామిక్ పార్టికల్. మనకు అటామిక్ పార్టికల్స్ తెలుసు కదా, అంతకంటే చిన్నది సబ్ అటామిక్ పార్టికల్స్. స్పిన్ క్వాంటమ్ నెంబర్ హ్యాజ్ అన్ ఇంటిజర్ వాల్యూ ఉండిందనుకో 0, 1, 2, దాన్ని బోసాన్స్ అంటారు. Boson form one of the two fundamental classes of subatomic particles, the other being fermions. బోసాన్స్ కాకుండా వేరేటివి ఏముంటాయంటే ఫెర్మియాన్స్. వాటికి ఆడ్ హాఫ్ ఇంటిజర్ స్పిన్ ఉంటుందన్నమాట, 1/2, 3/2 ఇట్లా. ఎవ్రీ అబ్జర్వ్డ్ సబ్-అటామిక్ పార్టికల్ ఈజ్ ఎయిదర్ ఏ బోసాన్ ఆర్ ఏ ఫెర్మియాన్. సో ఈ సబ్-అటామిక్ పార్టికల్లో ఒకదాని పేరు మన భారతీయుడి పేరు మీద ఆధారం చేసుకొని వచ్చిందనేది మనకెంతో గర్వకారణమైన విషయము. అది సత్యేంద్రనాథ్ బోస్, ఎస్ఎన్ బోస్. ఇంకా శ్రీనివాస రామానుజన్ చాలా గ్రేట్ మ్యాథమెటిషియన్. శ్రీనివాస రామానుజన్ మేడ్ ఏ మేజర్ కాంట్రిబ్యూషన్ టు అనలిటికల్ థియరీ ఆఫ్ నెంబర్స్, నెంబర్ థియరీకి. తర్వాత ఎక్లిప్టిక్ ఫంక్షన్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ఇన్ఫైనైట్ సిరీస్, వీటిల్లో ఆయన కాంట్రిబ్యూషన్స్, అమేజింగ్ కాంట్రిబ్యూషన్స్ చేశాడు. ఒరిజినల్ థింకర్. ఆయన ఏం చదువుకోకుండా అన్నీ కనుక్కునేస్తుంటే చాలా ఆల్రెడీ కనుక్కునేటి మళ్ళీ కనుక్కుంటున్నాడు. అందుకోసం అని చెప్పి అతను మళ్ళా కేంబ్రిడ్జ్కి తీసుకుపోయి అక్కడ హెల్ప్ చేస్తే అతనికి అక్కడ చదువుకుంటాడనమాట. ఈ మధ్యనే మా అబ్బాయి కూడా ఆ కేంబ్రిడ్జ్లో అక్కడ వెళ్ళి చూసి అతను రామానుజన్ ప్లేస్ ఎక్కడ చదువుకున్నాడు, అది కూడా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చెప్పాను చూసి రాపోని. సో అక్కడికి వెళ్ళి రామానుజన్ ఇంకా కూడా అతను ఏం కనుక్కున్నా అంటే రామానుజన్ ప్రైమ్, రామానుజన్ థీటా ఫంక్షన్, పార్టీషన్ ఫార్ములే, మాక్ థీటా ఫంక్షన్స్, ఇంకా వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ ఫర్దర్ రీసెర్చ్ వీటిల్లో అంతా రావడానికి కారణము రామానుజన్. హార్డీ రామానుజన్ నెంబర్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ లాగా మనం గుర్తుపెట్టుకుండే ఫన్ టిట్ బిట్స్ అనుకోవచ్చు. ఒకసారి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు హార్డీ వెళ్ళాడు అతని దగ్గరికి.
వెళ్ళి నేను ఒక 1729 ట్యాక్సీ నెంబర్లో వచ్చిన చాలా బోరింగ్ నెంబర్ అది, దానికి ఏం ప్రామినెన్స్ లేదంటాడు. అప్పుడు అతను అన్నాడు, ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ నెంబర్ ఎక్స్ప్రెసిబుల్ యాజ్ ది సమ్ ఆఫ్ 2 క్యూబ్స్ ఇన్ 2 డిఫరెంట్ వేస్. ఇప్పుడు 1 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ అని చెప్పచ్చు 1729, లేకంటే 9 క్యూబ్ ప్లస్ 10 క్యూబ్ అని చెప్పచ్చు. సో ఈ 2 రకాలుగా చెప్పచ్చు అని చెప్పాడు. ఇది అప్పుడే ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఒక నెంబర్ చెప్తానే ఇంతకంటే చిన్న నెంబర్ని ఇట్లా క్యూబ్స్ ఆఫ్ 2 నెంబర్స్ కింద 2 సపరేట్ సెట్స్లో చెప్పలేము అని చెప్పాడు. ఇది ఎంత గొప్ప విషయం చెప్పండి. స్ప్లిట్ సెకండ్లో అలా చెప్పేశాడంటే అది ఆయన గ్రేట్నెస్, ఆయన బ్రెయిన్ అలా ఉంది. విక్రమ్ సారాభాయ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట 1975 వాజ్ వన్ ఆఫ్ ది మెనీ ప్రాజెక్ట్స్ ప్లాన్డ్ బై హిమ్. అతను ప్లాన్ చేసిన ప్రాజెక్టే మొదటి ఆర్యభట్ట లాంచ్, విక్రమ్ సారాభాయ్. తర్వాత శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ సైట్ అనేది 1975-76లో లాంచ్ అయింది. దానికి మూలం కారకుడు ఈయనే. చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ 1966లో, వైస్ ప్రెసిడెంట్ అండ్ చైర్మన్ ఆఫ్ యుఎన్ కాన్ఫరెన్స్ ఆఫ్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ ఔటర్ స్పేస్ 1968లో, ప్రెసిడెంట్ 14th జనరల్ కాన్ఫరెన్స్ ఆఫ్ IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో అటామిక్ ఎనర్జీలో, స్పేస్లో రెండిట్లో కూడా ఆయన మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, ఒరిజినేటర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్. ఈరోజు మనము ఒక న్యూక్లియర్ పవర్ లాగా ఉన్నామంటే కారణము ఇతనే. ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది, ఉక్రెయిన్ మీద రష్యా వచ్చింది. ఉక్రెయిన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే రష్యా అటాక్ చేయడానికి భయపడేది కదా. ఇప్పుడు ఇండియా దగ్గర ఉన్నాయి కాబట్టి చైనా భయపడుతుంది మన మీద అటాక్ చేయడానికి. సో వీటికంతా ఎవరు మూల కారణము అంటే హోమీ బాబా, ఇండియన్ న్యూక్లియర్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి ఆద్యుడు. ఫౌండింగ్ డైరెక్టర్, ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్ అట్ ది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. ప్రొఫెసర్గా ఉన్నాడు ఫిజిక్స్లో TIFRలో. కలోక్వియల్లీ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని అతన్ని, అంటే అఫీషియల్ నేమ్ కాదు కానీ అందరూ అనుకుంటారనమాట అంత గొప్ప కాంట్రిబ్యూషన్స్ చూసి. వాజ్ ఆల్సో ది ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ థ్రాంబే, విచ్ ఈస్ నౌ నేమ్డ్ యాజ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. అతని పేరు మీదనే దాన్ని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటాం, థ్రాంబేలో ఉండేదాన్ని ఇప్పుడు. ఇంకా అబ్దుల్ కలాం ఇంతకుముందే చెప్పాను కదా, అతను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో డాక్టర్ శాంతి స్వరూప్ భట్నాగర్, ది ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీంట్లోనే చాలా చిన్న ఆర్గనైజేషన్స్ అన్ని కలిపి అదొక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. ఈజ్ రివర్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, రీసెర్చ్ ల్యాబ్స్ అన్నిటికీ ఇతను చాలా ఫౌండింగ్ ఫాదర్ అనుకోవచ్చు, శాంతి స్వరూప్ భట్నాగర్. ఈయన ఫస్ట్ ఇండస్ట్రియల్ ప్రాబ్లమ్ వాస్ డెవలపింగ్ ది ప్రాసెస్ ఫర్ కన్వర్టింగ్ బగాసే, ఇంకా పీలింగ్ ఆఫ్ షుగర్ కేన్ ఇంటూ ఫుడ్ కేక్ ఫర్ క్యాటిల్, అది చేశాడు. తర్వాత మేజర్ ఇన్నోవేషన్ అతనిది చూడాలంటే క్రూడ్ ఆయిల్కి సంబంధించి డ్రిల్లింగ్, దానికి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ చాలా చేశాడు. ఇంకా రాజా రామన్న, ఈజ్ రినౌండ్ ఫిజిసిస్ట్ అండ్ న్యూక్లియర్ సైంటిస్ట్. రాజా రామన్న, డైరెక్టర్ ఆఫ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఉన్నాడనమాట. ఇంకా ప్రశాంత చంద్ర మహాలనోబిస్. సో బెస్ట్ రికగ్నైజ్డ్ ఫర్ మహాలనోబిస్ డిస్టెన్స్, స్టాటిస్టికల్ మెషర్ అది. ఇంకా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్స్ ఫౌండింగ్ డైరెక్టర్, కాంట్రిబ్యూటెడ్ టు ది డిజైన్ ఆఫ్ లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్. ఇప్పుడు చేస్తున్నాం అంతా ఎలక్షన్స్ కోసం, కానీ ఆ మొట్టమొదట శాంపుల్ సర్వేస్ లార్జ్ స్కేల్లో ఎట్లా చేయాలో ఇవన్నీ డిజైన్ చేసింది ఇతనే, గ్రేటెస్ట్ స్టాటిస్టిషియన్. సలీం అలీ, సో రిఫర్డ్ టు యాజ్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బర్డ్స్ గురించి ఆయన బుక్ కూడా ఉంది, అమేజింగ్ బుక్. నేనైతే మొత్తం పక్షుల్ని చూడడము, వాటి పేర్లు కనుక్కోవడం కోసము ఆయన పుస్తకం వాడేటుంది. చాలా ఇంట్రెస్టింగ్, చాలా బాగుంటుంది. అన్నీ స్టడీ చేశాడు, అన్నీ మన సిటీల్లో తిరిగే బర్డ్స్ కానీ,
హిమాలయాస్లో ఉండే బర్డ్స్, ఎక్కడెక్కడ ఇండియాలో ఉన్న బర్డ్స్ అన్నిటినీ ఎక్కడెక్కడ దొరుకుతాయి, వాటి సౌండ్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా ఉంటాయి చూడడానికి, సైజ్ అన్నీ చేశాడు. బాగా మంచి పుస్తకం అది. ఎమినెంట్ ఫిగర్ బిహైండ్ ది బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ. ఈ గెయిన్డ్ సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు క్రియేట్ ది భరత్పూర్ బర్డ్ శాంక్చురీ, కీలడియో నేషనల్ పార్క్ అనేదాన్ని స్టార్ట్ చేయడానికి ఇతను చాలా కృషి చేశాడు. ఇంకా డిస్ట్రక్షన్ ఆఫ్ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ని ఆయన అపోజ్ చేశాడు. తర్వాత ఎల్లాప్రగడ సుబ్బారావు, ఇతను మనవాడు. సో అతనితో నేను కంక్లూడ్ చేస్తాను. ఈ డిస్కవర్డ్ ది ఫంక్షన్ ఆఫ్ అడినోసైన్ ట్రైపాస్పేట్ యాజ్ అన్ ఎనర్జీ సోర్స్ ఇన్ ది సెల్ అండ్ డెవలప్డ్ మెథోట్రెక్సేట్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఈజ్ ఆల్సో క్రెడిటెడ్ విత్ ఫస్ట్ సింథసిస్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్స్ ఫోలిక్ యాసిడ్ అండ్ మెథోట్రెక్సేట్. సో ఎంటైటిల్డ్ హిమ్ టు బి కాల్డ్ ది ఫాదర్ ఆఫ్ టార్గెటెడ్ క్యాన్సర్ కెమోథెరపీ. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇంతకుముందు చెప్పాను కదా, మా ఫాదర్ క్యాన్సర్ వచ్చింటే కీమోథెరపీ చేశామని. ముందు కీమోథెరపీ చేస్తే ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే జుట్టు ఊడిపోవడం, అంటే ఒక సెల్ డివైడ్ అయినప్పుడు ఫాస్ట్గా డివైడ్ అయితే అది క్యాన్సర్ వచ్చినట్టు అనమాట. ఫాస్ట్ డివిజన్ అయిపోతూ వస్తుంది, పెరిగిపోతూ వస్తుంది ఆ పర్టికులర్ సెల్. అలా ఎక్కడెక్కడ ఫాస్ట్గా ఉంటాయి, ఇప్పుడు గోర్లు కావచ్చు, జుట్టు కావచ్చు, ఇవన్నీ ఫాస్ట్గా డెవలప్ అయితే కదా అంత కొత్తగా వస్తూనే ఉంటాయి, మిగిలిన పార్ట్స్ అంతగా డెవలప్ కావు. సో అట్లాంటివన్నీ కట్ చేసేస్తుంది అనమాట అన్టార్గెటెడ్ ఉంటే. కానీ టార్గెటెడ్ అయిన తర్వాత మళ్ళీ బోర్టోజెమిక్ వాడాం మా ఫాదర్కి, అది నేనే ఎగ్జిక్యూట్ చేస్తా అంటేని. అప్పుడు హెయిర్ ఫాల్ కాలే, ఎందుకంటే టార్గెటెడ్ అంటారు, ఎక్కడికి పోవాలనో అక్కడికే పోతుంది. అది అన్నీ మొత్తం ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేయదు. సో దీన్ని టార్గెటెడ్ క్యాన్సర్ థెరపీ అంటారు. టార్గెటెడ్ క్యాన్సర్ కీమోథెరపీకి ఫాదర్ లాంటి వాడంటే ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్లో అతను చేసిన కాంట్రిబ్యూషన్స్ చాలా అమేజింగ్ కాంట్రిబ్యూషన్స్ అని మనం అర్థం చేసుకోవాలి. ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, వీళ్ళందరూ కూడా ప్రాతస్మరణీయులు. ఈరోజు మనం చెప్పుకున్నాం. మీరంతా చూడకుండా రాయండి, వీళ్ళందరి పేర్లు చూడకుండా రాయండి, కాంట్రిబ్యూషన్స్ గుర్తుపెట్టుకోండి. సో నలుగురితో చర్చించండి, వీళ్ళ గురించి చెప్తుండండి, బాగా గుర్తుండిపోతాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. అండ్ మీరు ఇంకా ఏమన్నా దీని నా గురించి, లేకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించో, లేకుంటే ఈ సైంటిస్టుల గురించి ఏమన్నా మీరు చర్చించాలనుకుంటే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్లో లాస్ట్ నెంబర్ 8101010185 అనేది నా వాట్సాప్ నెంబర్. దీనికి వాట్సాప్ మాత్రమే చేయాలా, కాల్ చేయకూడదు. అది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.